అరాచకానికి కేర్ ఆఫ్ గా మారారు పిన్నెల్లి బ్రదర్స్. వారి దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీకి తొత్తులుగా మారిన కొంతమంది పోలీసుల అండదండలతో ఓటర్లను బెదిరించేలా ఎన్నో అరాచకాలకు తెగబడ్డారు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ నేతలు అడుగడుగునా అరాచకానికి దిగారు. పలుచోట్ల ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి విధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్న అరాచక పర్వం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మాచర్ల నియోజకవర్గంలోని పాలువాగేట్ 202వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఓటమి తప్పదని ముందే తెలియడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రెచ్చిపోయాడు. కూటమికి వన్ సైడ్ ఓటింగ్ జరుగుతోందని ఆక్రోశంతో రగిలిపోయాడు. అదే సమయంలో పాలువగేటు ప్రాంతానికి వెళ్లిన పిన్నెల్లి అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లో వీరంగం చేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరిస్తూ నేరుగా ఈవీఎం మెషిన్ దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఈవీఎం మెషిన్ ను నేలకేసి కొట్టారు. పిన్నెల్లి వీరంగాన్ని అడ్డుకోబోయిన సిబ్బందిని ఆయన అనుచరులు బెదిరించారు. ఎదురు తిరిగిన టీడీపీ ఏజెంట్లపై పిన్నెల్లి అనుచరులు దాడికి యత్నించారు. వైసీపీ ఎమ్మెల్యే విధ్వంసాన్ని చూస్తూ పోలింగ్ సిబ్బంది ఉండిపోయారు. బండి పగలు పడుతున్నా ముందు పని ట్రాలేదు మందాలే బండిది రాలేదు ఎండ పడుతున్నాడు పద పద అరే రంజిరెడ్డి పడ్డాడు ముందు పని రాలేదు ముందు పని బండి పగలు పడుతున్నా ముందు పని ట్రాలేదు మందాలే బండిది రాలేదు ఎండ పడుతున్నాడు పద పద అరే రంజిరెడ్డి పడ్డాడు ముందు పని రాలేదు ముందు పని బండి పగలు పడుతున్నా ముందు పని ట్రాలేదు ఈ ఘటన తర్వాత టీడీపీ ఏజెంట్లపై ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు హత్యాయత్నం చేశారు. పోలింగ్ బూత్ లో సిబ్బందితో పాటు అంతా భయపడిన సమయంలో టీడీపీ ఏజెంట్ ఒక్కరే ఎదురు తిరిగారు. ఈవీఎంను పగలగొట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకోబోయారు. దీంతో కక్ష పెంచుకున్న పిన్నెల్లి అనుచరులు టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన టీడీపీ ఏజెంట్ను ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకానికి ప్రత్యక్ష సాక్ష్యమే గాయపడిన టీడీపీ ఏజెంట్.